హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా టమాటా రసం అయితే చేసుకుందామండి. ఇది తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలు అయితే 3 తీసుకున్నాను. ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకొని ఇవి చేత్తో మెదుపుకుందామండి టమాటా రసానికి. నేనైతే 2 స్పూన్లు సాల్ట్ వేసాను కదండి. ఇవైతే చేత్తో మెదిపేసుకుందాం. ఇలా చేత్తో మెదుపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, టమాటా చింతపండు అయితే మెదుపుకున్నాం కదా. ఇందులోకి 1 స్పూను పసుపు అయితే వేసుకుందామండి. అలాగే వాటర్ కూడా వేసుకుందాము. మనకి రసం ఎంత కావాలో అన్ని వాటర్ అయితే వేసుకుందాం. చూడండి, వాటర్ అయితే వేసుకున్నాం కదా. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. అలానే వెల్లుల్లిపాయలు కూడా ఇలా 5 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా నలగొట్టుకొని వేసుకుందామండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, 2 ఎండుమిరపకాయలు. ఇదైతే పొయ్యి మీద పెట్టుకొని మరగనిద్దామండి. చూడండి, స్టవ్ మీద పెట్టుకొని ఇదైతే మరగనిద్దాము. ఇది మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. చారు అయితే మరుగుతుంది కదా. ఇదైతే కాగాలి. మరిగిపోయింది కదా. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము. ఈ గిన్నె అయితే పక్కకు తీసుకుందామండి. చూడండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. చూడండి, నూనె అయితే కాగింది. ఇందులోకి ఆవాలు అయితే వేసుకుందాం. ఈ ఆవాలు చిక్కట్లాడుతున్నాయి కదండి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా నలగొట్టుకున్నానండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు ఇదైతే చారులోకి వేసేసుకుందాం. చూడండి, ఇదైతే వేగిపోయింది కదా. ఇందులోనే కొద్దిగా చారు వేసుకుందాం. ఇప్పుడైతే పోపు అయితే చారులో వేసేసుకుందాం. ఈ చారునేమి వడకట్టుకోవడం లేదండి. ఇలా ఉల్లిపాయలు టమాటా ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా టమాటా చారు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, సింపుల్గా టేస్టీగా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.